డబల్ డెక్కర్ బిర్యానీ. సామాన్లు అందుకుంటా. డబల్ డెక్కన్ బస్సు విన్నా, ఈ డబల్ డెక్కన్ బిర్యానీ అని నాకు అర్థం కాదు. 1983లో ఈ బాబాయ్ డబల్ డెక్కర్ బస్సులో యూనివర్సిటీకి వెళ్ళి చదువుకునేవాడు. అప్పుడు కనిపెట్టావా ఏంది దీన్ని? అట్లా అనమాట, రెండు అనమాట. ఇక్కడ గిన్నె మీద గిన్నె ఉంటుంది. ప్రపంచంలో ఏ వస్తువు చూసినా అందులో నీ వంట వస్తువు కనిపిస్తుంది కదా బాబాయ్. డబల్ డెక్కన్ బస్సు దొరికినప్పుడు హ్యాపీగా ఎక్కి టికెట్ తీసుకుని పోవాలి తప్ప డబల్ డెక్కన్ బిర్యానీ చేద్దామా, డబల్ డెక్కన్ పులావ్ చేద్దామా ఏంది నాకు అర్థం కాదు. ఈ ఇంగ్లీష్ సినిమాలు చూసి స్ఫూర్తి పొంది ఎన్ని తెలుగు సినిమాలు రాలేదు. వందే భారత్ ట్రైన్ ఎక్కినావు, వందే భారత్ వంకాయ కూర అని చేస్తావా? వందంకాయ కూర అని చేస్తా. వందంకాయ కూర ఎలా ఉంది పేరు? ఏందో చెప్పు. వందే భారత్ స్ఫూర్తి పొందాను. ఆ గిన్నె ఎక్కించు, నీళ్ళ గిన్నె. ఇంకా గిన్నెలు ఉన్నాయా? ఇక్కడ ప్లేట్ కార్డు ఉందని పొయ్యి మీద ఎక్కించురా. ఇంత పెద్ద వంట చేపిస్తున్నావు కదా, టేస్ట్ డబల్ డెక్ బస్ ఎక్కి తిరిగినట్టు ఉండాలి. ఆ పత్రం అందుకో, ఆ సామాన్లు అందుకో, మసాలా దినుసులు అందుకో. అక్కడ పొయ్యి వెలిగించే ఫస్ట్ ఇచ్చే నాకు ప్లేట్ చేతికి. కళ్ళు అందుకో, చేత తీసుకో. అలా కాదు, ఇంత తీసుకో. అంతా నీళ్ళలో ఉడిపోద్దు ఉప్పు. ఇవాళ అన్ని ఎక్కువ ఎక్కువ చేపిస్తున్నావు. ఏం కాదు. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, జాపత్రి, అనాసా పువ్వు, యాలకులు, బండ పువ్వు, షాజీరా, పది గంటలు నూనె, పది గరిటెల నూనె, ఇది డబల్ డెక్కర్ బిర్యానీ. ఒక రౌండ్ కాయగూర, ఇంకొక వాయి ఏంటంటే కాబూలీ చనా, పుట్టగొడ్డు. ముందు కాయగూరలు వేయిస్తాను కానీ లైటర్ కొనమనుకున్నా, కొన్నాం. ఇదేంది లాటి అంతుంది. వంట మొదలెట్టంగానే ఉఫ్ 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 అనుకున్నా నిన్ను బాధడానికి ఉపయోగపడుతుందని డబల్ డెక్కర్. ఇది డబల్ యూసేజ్. అదే అర్థమైంది. కిలోమీటర్ దూరం నుంచి కూడా వెలిగించచ్చు. ఏదైనా డబల్ యూసేజ్ రా. ముందు 5 కాయగూరలు వేసే. బంగాళదుంప, క్యారెట్. క్యారెట్ మన వస్తువు కదా. ఈ బంగారం వాళ్ళు ఏంటి క్యారెట్ అంటారు, నాకు ఇప్పటికీ అర్థం కాదు. మన పదం అది. లేదా బంగారం రేటుకి వెళ్తుందేమో క్యారెట్. కాదు 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 సరే, బంగారం ఒక ఆయన అమ్మడానికి వస్తే కొన్నందుకు తీసుకుండు. వీళ్ళకి ఒక్కో క్యారెట్లు అమ్ముకుంటుండు. భయ్యా ఇంతకీ అది ఎలా ఉంటుంది అనగానే ఇట్లా చూసి క్యారెట్ అని అన్నాడు. అదేదో సినిమాలో నువ్వేం చేస్తావంటే, ఒకప్పుడు అండి నర్సుగా పనిచేసానండి దుబాయ్లో అట్లా అంటాడు కదా. బీన్స్ బీన్స్, కాలీఫ్లవర్, ఉప్పు ఒక 1/2 చెంచా ఉప్పు. ఏంటో ఇవాళ అన్ని ఎక్కువ ఎక్కువ చెప్తున్నా. బఠానీలు వేస్తున్నాను. ఇందులో ఇంకొంచెం సేపు గోలిద్దామా? కాదు, ఆవిరి పడతాం కమ్మండి. కూరగాయలు బాగానే వేయించాం కదా. పుట్టగొడుగులు, కాబూలీ చనా, ఉప్పు కొంచెం. ఏం బాబాయ్ ఇలా ఉప్పు ఎక్కువ తీసుకొచ్చినది? పెద్ద వంటకం కదరా. అదే మరి ఒక 2 ప్యాకెట్లు ఎక్కువ కొన్నావా ఏంది? మరి సగం చెంచా సరిపోద్ది. ఒకసారి కలుపు. నానబెట్టిన బియ్యం ఎసరులో పోసే. ఈ మసాలా వేయాలి. దంచుకున్న మసాలా అంతే. ఇప్పుడు రైస్ వేసి
నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, కొంచెం నూనె, ఓకే వదిలేసాయి అలాగా. ఆ బేసిన్ అందుకో, వేసే ఇందులో. అయిపోయిందా? బ్రహ్మాండం. పుట్టగొడుగులు కాబూలి శన, వేయించినవి, వేయించిన పుట్టగొడుగులు కాబూలి శన. నూనె ముక్కుడు తీసా. బాబాయ్ ఆ నూనె ఈ రెండిట్లో కొంచెం కొంచెం వేసే, సగం సగం. ఓకే. ఇప్పుడు మనం చక్కగా ఒక బేసిన్ తీసుకుని అందులో మసాలా తయారు చేసుకుందాం. ఈ దంచిన మసాలా ఫస్ట్ వేస్తున్నాం. టక్క టక్క వేయి. ముందు పెరిగి వేయించిన ఉల్లిపాయలు, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మరసం, ఆ మసాలా దినుసులన్నీ వేసి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం, బిర్యానీ ఆకు. ఈ మసాలాని రెండిట్లో సగం సగం వేయాలి. కూరగాయల్లో సగము, ఆ పుట్టగొడుగులు దాంట్లో సగం వేయాలి. 50 సగం సగం. కలిపే రెండు బాగా కలిపేసి ఇది కలిపో. ఆవిరి పాత్ర గిన్నెలు ఉన్నాయి పైన రెండు, ఆ రెండు తీసుకురా చెప్తా. పైన 2 గిన్నెలు మాత్రమే తీసుకురా. ఇంకొకటి అక్కడే వదిలేసాం. అది ఎక్కిస్తాం పొయ్యి మీద. అరిటాకు పరిచాను ఆల్రెడీ. ఒక వరుస బియ్యం వేసి చెప్తా. ఒక గట్ట పరిచయం చెప్తా. డబల్ డక్కర్. ఒక దాంట్లో ఒకటి, ఇంకో దాంట్లో ఇంకోటి వేసాయి. కాయగూరలన్నీ ఒక డక్కెన్లు వేస్తాం. ఒక డక్కన్. మసాలా కలిపిన క్యాలీఫ్లవర్, ఆలుగడ్డ, క్యారెట్, పుట్టగొడుగులు, కాబూలి చనా. చెయ్యి సూట్ చేయి. శుభ్రంగా చేతులు కడుక్కుని మిగతా రైస్ వేసాయి. సగం ఉడికిన బియ్యం వేసి, ట్రై. ఇది ఆవిరి పాత్ర. ఈ గిన్నె ఎక్కించి ఆకుతో మూసాయి. కాయగూరలు కాయగూరలో డక్కన్ కూడా పెట్టాలా?
అరిటాకు పరిచేసి ఇంకోటి. ఇది ఒక 20-30 నిమిషాలు పడుతుంది. నొత్తి డబుల్ డెక్కర్ బిర్యానీ. ఆకు తీసేయి, పోయి కట్టేసే ఫస్ట్. అటు పెట్టదు. విస్తరాకు మీరు పెట్టు. ఇంకో అరిటాకు తీయి అక్కడ. డబుల్ డెక్కర్ బిర్యానీ. కాస్త నెయ్యి, కాస్త కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. నెయ్యి అందుకో. కొత్తిమీర తగిలి. డబుల్ డెక్కర్ బిర్యానీ ఎలా తయారు చేశారు? డబుల్ డెక్కర్ బిర్యానీ ఎలా తయారు చేస్తానంటే, ఇలా రోట్లో దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, జాపత్రి, అనాస పువ్వు, యాలకులు, బండ పువ్వు, షాజీరా వేసి దంచుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మూకుడులో 10 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలు, బఠానీ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో పుట్టగొడుగులు, కాబూలి చనా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. మరుగుతున్న నీళ్ళలో ఉప్పు, మనం దంచుకున్న బిర్యానీ మసాలా మిశ్రమం, నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, కొంచెం నూనె వేసి ఉడికించుకోవాలి. ఒక బేషన్ లో దంచిన మసాలా వేసి అందులోని పెరుగు, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, నిమ్మరసం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం, బిర్యానీ ఆకు వేసి బాగా కలిపి మనం వేయించిన కూరగాయల్లో సగం, పుట్టగొడుగుల్లో సగం వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సగం ఉడికిన బియ్యాన్ని ఒక ఆవిరి పాత్రలో పరుచుకొని పైనుంచి మసాలా పట్టించిన కూరగాయలు వేసి సగం ఉడికించిన అన్నం వేసి పరుచుకోవాలి. మళ్ళీ ఇలాగే మరొక ఆవిరి పాత్రలో సగం ఉడికించిన అన్నాన్ని వేసి పరుచుకొని మసాలా పట్టించిన పుట్టగొడుగుల మిశ్రమాన్ని వేసి సగం ఉడికించిన అన్నం వేసి పరుచుకోవాలి. తర్వాత రెండింటిలో అరిటాకును వేసి మూత పెట్టి 20 నుంచి 30 నిమిషాలు ఆవిరి పట్టి పైనుండి నెయ్యి, కొత్తిమీర వేసుకుంటే డబుల్ డెక్కర్ బిర్యానీ రెడీ.